తగ్గిన ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయంగా విస్మరిస్తున్న వీరశైవ లింగాయత్ లింగ బలిజ కుల సమాజం ఐక్యత శక్తి ప్రభావం సామర్థ్యాన్ని రాబోయే ఎన్నికలలో చూపిస్తామని వీరశైవ లింగాయత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకటాల సోమేశ్వరం వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ తమ సమాజానికి కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వివరిస్తుందా ఆలస్యమా అని సందేహం వ్యక్తం చేశారు. ఉన్నత వర్గాల విద్యార్థులతో తమ పిల్లల ఉన్నత చదువుల ఉన్నత ఉద్యోగాలతో పోటీ పడలేకపోతున్నారని తమ కుల సమాజానికి న్యాయం జరిగేందుకు ఓబీసీలో చేర్చాలని అందుకు అర్హత కలిగి అనుగుణమైన కార్యాచరణ పోరాటం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం హైదరాబాద్లో ఎకరం స్థలం కేటాయించడం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం అందులో భవనం నిర్మించేందుకు సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో బసస్వరాగ్ విగ్రహం నెలకొల్పాలని ముఖ్యంగా తమకు పూడ్చే రుద్రభూమి కేటాయించాలని కాల్చడము తమ ఆచారానికి విరుద్ధమని పేర్కొన్నారు. చిందరికి సతీష్ శ్రీనివాస్, జిలుగు అడివప్ప, భద్రప్ప, వీరకుమార్, పర్వతమ్మ, జిలుగు కోటేష్, బండి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సంకటాల సోమేశ్వర్. నేను వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమన్వయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మా అన్న సతీష్ అన్న బిల్డర్ డెవలపర్, అన్న శ్రీరన్న వీరశైవ సమాజం ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు. వారు మ్యారేజ్ బ్యూరోలో నడుపుతున్నారు. అందరూ హైదరాబాద్ నుంచి భువనగిరికి రావడం జరిగింది. ఈరోజు వారు జనగాం జిల్లా అధ్యక్షులు. మేమందరం కూడా రాష్ట్రం లోపల వీరశైవ లింగాయతుల ఐక్యత, అభివృద్ధి, మా విద్యార్థుల భవిష్యత్తు, మా బసవేశ్వరుని ఫిలాసఫీని నిలబెట్టడం కొరకే మా సమయాన్ని, మా యొక్క ఉన్నటువంటి వ్యాపారాలను కూడా పక్కకు పెట్టి అవిశ్రాంతంగా మేము ఒక 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ వాళ్ళందరం కూడా కృషి చేస్తున్నాం. దాంట్లోపల ఒక 60-70% సక్సెస్ అయినాం. ఇంకా కొంత కావాల్సింది ఉన్నది. అన్నీ అయినాం. ఎందుకంటే మా అన్న గారి, మా బీబీ పాటిల్ గారి సహకారంతో ఒక బసవేశ్వర స్టాచ్యూ తెచ్చుకున్నాం. 1 ఎకరం ల్యాండ్ కూడా తెచ్చుకున్నాం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంతో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ భవనం లోపల, ఆ స్థలం లోపల భవనం కట్టమని చెప్పేసి సురేష్ రెడ్డి గారికి విన్నవించుకున్నాం. అది ప్రాసెస్ నడుస్తుంది. ఓబీసీ అనేది కొంతవరకు ఓబీసీ కమిషన్ దగ్గరికి అందరం కలిసిపోయి అది కంప్లీట్ చేసుకున్నాం. ఆ కమిషన్ అనేది ప్రభుత్వానికి నివేదించిండు. వీళ్ళ అర్హులు, వీళ్ళకి ఓబీసీ ఇవ్వచ్చు అని. అది ప్రభుత్వం నుంచి వెళ్ళి క్లియరెన్స్ కావాల్సి ఉన్నది. దాని కొరకు అన్నలందరి సహకారంతో మళ్ళీ ఒకసారి ఢిల్లీకి పోయినా కూడా మేము ఓబీసీని కంప్లీట్ చేసుకొచ్చుకుంటాం. మా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తాం. ఎందుకంటే మా వీరశైవ విద్యార్థులందరూ కూడా అత్యంత నైపుణ్యమైనటువంటి విద్యార్థులు, చదువులలో మంచి చదువులు చదివే విద్యార్థులు. ఎంత చదివినా కూడా ఇక్కడి పెద్ద హయ్యర్ కులం వాళ్ళతోటి మేము పోటీ పడలేక కొద్ది పిల్లలందరూ డాక్టర్లు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాలేకపోతున్నారు. కాబట్టి మేము ఓబీసీని సాధించుకున్న తర్వాతనే మాకు పూర్తి నిజమైనటువంటి అభివృద్ధి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం. మరి రాజకీయంగా మాకు ఎంపీ గారు సురేష్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ నుంచి వెళ్ళి మాకున్నటువంటి బీబీ పాటిల్ గారు ఉన్నారు. వారు కూడా అన్ని విషయాలలో మా సమాజాలకు అండదండగా ఉంటున్నారు. మరి మేము ఏ పని చేసినా కూడా సపోర్ట్ చేస్తూ సమాజానికి ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు నెరవేరుస్తున్నారు. వారి కృతజ్ఞతలు ఈ విధానంగా రేపు రాబోయే ఓబీసీలో కూడా వారి పాత్ర ఉండాలని, రేపు బిల్డింగ్ లోపల కూడా వారి పాత్ర ఉండాలని మేము కోరుకుంటున్నాం. వారి ద్వారానే అవుతుందని కూడా ఆశిస్తున్నాం. కాబట్టి మా అందరి ఐక్యత సాధ్యమంత వరకు మేము చేస్తున్నటువంటి ఈ 20 ఏళ్ళ కృషి లోపల సమాజాలన్నింటినీ ఒకటి చేయగలిగినాం. అన్ని జిల్లాలను ఒకటి చేయగలిగినాం. ప్రతి జిల్లాలో వీరశైవులందరూ కూడా ఒకతాటి మీద వేయగలిగినాం. ఉన్నటువంటి మాకు 16-17 లక్షల జనాభా ఉన్నది మాది. ఈ 17 లక్షల జనాభాను ఒకటి చేసినాం. ఒకరికొకరికి ప్రేమ అనుబంధాలను పెంచినాం. ఎవరికొకరు పరిచయాలు పెంచినాం. దాని ద్వారా నుంచి వెళ్ళి బంధుత్వాలు పెరిగిపోయినాయి. రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఒక పిలిపిస్తే ఒకతాటి మీదకి లక్షలాది మంది వచ్చే విధానంగా తయారు చేసిన సమాజాన్ని రాబోయే రోజులలో కూడా భవిష్యత్తు లోపల ఇంకా ఇంకా సాధిస్తూ రాజకీయంగా ఎదగడం కొరకు ఇవాళ భువనగిరికి వచ్చినాం. పిఎస్సిఎస్సి డైరెక్టర్లుగా చైర్మన్గా ఎన్నికైన వాళ్ళను అభినందించడం కొరకు భువనగిరికి రావడం జరిగింది. రాజకీయంగా ఎవరు ఎదుగుతానన్నా ఎంత దూరం పోయినా వాళ్ళని అభినందిస్తున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళని సపోర్ట్ చేస్తూ మన సర్పంచులు కూడా చాలామంది ఎన్నికైనరు. వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేసినాం. వాళ్ళ విద్యార్థులు కూడా 10th పాస్ అయినా కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా కూడా వాళ్ళ ఈరోజు భువనగిరి వీరశైవ సమాజం ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. నా పేరు బచ్చల సిద్ధయ్య.
నేను జనగాం జిల్లా వీరశైవ లింగాయత సమాజ సమితి అధ్యక్షుడిని. మా జనగాం జిల్లాలో గతంలో సంఘం అనేది లేకుండా ఒక 4 years కింద సంఘం నిర్వహించినాము. దానికి మేము స్థలం కొనుక్కొని ఒక భవన నిర్మాణం పూర్తి చేసే దశకు వచ్చింది. కొద్ది పెండింగ్లో ఉంది. అందరూ ఏకమై సమైక్యంగా పనిచేస్తున్నాం. అందరికీ నమస్తే. ఇక్కడ భువనగిరికి వచ్చినాము. భువనగిరిలో వీరశైవ లింగాయత సమాజం వాళ్ళు ఎన్నికైన వాళ్ళకు సన్మానం చేసినాము. మాకు ఇక్కడ పిలిచినందుకు మా ఫెడరేషన్ తరఫుకి వెళ్ళి మా వీరశైవ లింగాయత అందరి తరఫుకి వెళ్ళి మేము వచ్చినాము. మేము ఇక్కడ ఉన్న సమాజం వాళ్ళకు కూడా ఏ సపోర్ట్ కావాలో వీరశైవ లింగాయతకు మేము అందరం సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాము. ఇప్పుడు మా గవర్నమెంట్ మా దిక్కేది మాత్రం ఇంకా కార్పొరేషన్ చేయలేదు. ఆ కార్పొరేషన్ ఎప్పుడైతే చేసిరో మీరు ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాం. మా కార్పొరేషన్ అందరికి అన్ని కులపాలకు ఇచ్చారు. మా కులపాలు ఇంకా కార్పొరేషన్ పండుగ డిక్లేర్ కాలేదు. ఇంతకుముందు మాకున్న ఎంపీలలో ఉన్న ఓన్లీ జైరాబాద్ ఒకటే ఇంకా. కాబట్టి మా కులపాలకు ఇంకా రాజకీయ అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశం రావాలి వచ్చి. అందుకే మేము వీరశైవ లింగాయతలో పోరాడుతున్నాము. మా స్ట్రెంత్ ఉన్నది కాబట్టి మాకు ఎక్కడైనా బీసీ వీరశైవ లింగాయతలు ఉన్న కూడా చైర్మన్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ పదవి ఉంటే ఆ పదవి వాళ్ళకి కేటాయించాలి. నామినేటెడ్ ఉన్న వాళ్ళు నామినేటెడ్, లేకుంటే 10 నెలల పదవి వాళ్ళకి ఇవ్వాలి. కులంకు ప్రిఫరెన్స్ ఇస్తేనే వేరే కుల వాళ్ళకి ఇస్తారు. కాబట్టి మాకు కూడా ఇవ్వండి. ఇస్తే మేము ఇంకా ఎలక్షన్లో కూడా మేము పోరాటానికి మేము రెడీ ఉన్నాము. మా దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు కేటాయించండి. ఎందుకంటే మాది కూడా పాపులేషన్ ఉంది. గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తాం, మేము గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తాం. మా కులం ఏకదాటిగా 1 side మేము ఓట్లు వేయడానికి మేము రెడీ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, 1 acre ల్యాండ్ ఇచ్చింది. తర్వాత ట్యాంక్ బండ్ మీద స్టాచ్యూ పెట్టించినాము. బీబీ పాటిల్ ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ మీద స్టాచ్యూ పెట్టించినాం. సురేష్ శెట్కార్ బీసీ తెచ్చింది. కాబట్టి ఈసారి ఉన్న గవర్నమెంట్ కూడా మాకు మా ప్లేస్ 1 acre ఏదైతే ఉందో ఆ ప్లేస్కు కట్టడానికి అమౌంట్ ఇవ్వాలి. కార్పొరేషన్కు ఈనాటి మన వీరశైవ లింగాయత లింగబల్య సమన్వయ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన సంకటాల సోమేశ్వరన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అడవపన గారికి, మన జనగామ అధ్యక్షుల వారికి, సమాజ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక్కడికి మన బిచ్కుంద సోమయ్యప్ప స్వామి గారు రావడం, వారు ఏదైతే పిలుపునిచ్చారో అందరూ ఐక్యంగా అన్ని సమాజాలు ఐక్యంగా ఉంటూ మనం రాష్ట్ర స్థాయిలో ముందుకు వెళ్దామని చెప్పేసి అతను స్వామి గారు పిలుపునియడం, దానికి సంకట సోమేశ్వరన్న సిద్ధి సత్యనారాయణ పెద్దలందరూ అంగీకరించి ఇక అప్పగారి అంబడి నడుస్తామని చెప్పి తెలియజేయడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఇంతకుముందు సోమేశ్వరన్న చెప్పినట్టు ప్రతి కుటుంబం ఎదగాలంటే విద్య కంపల్సరీ. విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విద్యలో మన రాష్ట్ర స్థాయిలో ఇంతకుముందు ఓసీలో ఉండేది, తర్వాత బీసీలో రావడం, బీసీడీ రావడం, దానికి జాతీయ స్థాయిలో ఎలాంటి పోస్టులు కావాలన్నా ఓబీసీ చాలా ఇంపార్టెంట్. దానికోసం గత ఎంపీ జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీవీ పాటిల్ గారు ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత ఎంపీ సురేష్ శెట్కార్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మన సమాజ పెద్దలందరూ కలిసి కూడా ఢిల్లీ వెళ్ళడం, అక్కడ ఓబీసీ కమిషన్ కలవడం జరిగింది. బీసీ మన కమిషన్ మెంబర్గా ఉండే సురేష్ గారు కానీ మన కుటుంబ చాలామంది సమాజ పెద్దలందరూ కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్న చెప్పినట్టు ప్రతి మన ఏదైతే సమాజంలో వీరశైవ లింగాయతలు ఏదైతే ఉందో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా నిబంధనతో నియమ నిష్టలతో ఉంటూ సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తూ ఉంటారు. వారికి ఎలాంటి ఆవశ్యకత ఉన్న అందరూ ఏకదాటిపైకి వచ్చేసి అన్ని విధాల సహాయ సహకారాల్లో రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని విధాలుగా ఉంటాయని చెప్పేసి అన్నవారు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన భువనగిరి సమాజానికి ధన్యవాదాలు. వీరశైవ లింగాయత యాదాద్రి భువనగిరి తరఫున నేను జీలుగడి ఒప్పందం అధ్యక్షుడు. మేము 2024 సెప్టెంబర్లో నేను అధ్యక్షునిగా ఎన్నికైనాను. ఆ తర్వాత మా యొక్క గ్రామాల్లో 72 గ్రామాల్లో మా యొక్క వీరశైవ లింగాయత సమాజం సభ్యులు మా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నారు. 2500 కుటుంబాలు ఉన్నాయి. 10,000 మంది సుమారు జనాభా మా యొక్క స్ట్రెంత్ ఉన్నది. మా పిల్లలు మా వాళ్ళందరూ కూడా రాజకీయంగా అన్ని మండలాల్లో ఉన్నారు. కాకపోతే మా యొక్క స్ట్రెంత్ బట్టి మా వాళ్ళకు ఓట్లలో కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నది. నేను వచ్చిన తర్వాత మా యొక్క సమాజంలో అందరినీ ఐక్యత చేస్తూ అందరినీ ఒక విధంగా కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసి, మండల కమిటీలో కూడా ఎవరికి ఎలాంటి ఉత్సాహం ఉంది వారిని మంచిగా వారి కోఆపరేషన్ తీసుకుంటూ వారికి మేము సహకారాలు అందిస్తున్నాం. అయితే మాకు యాదాద్రి జిల్లాలో ఉన్నది ఏంటంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో బసవేశ్వరుని విగ్రహాలు ఉన్నాయి. ఒక భువనగిరి జిల్లాలో మాత్రమే బసవేశ్వరుని విగ్రహం లేదు. ఇక్కడకు వచ్చితే మాకేమైందంటే హైవే రోడ్లు 2 వెళ్ళిపోయినాయి.
భువనగిరి టౌన్ మున్సిపాలిటీ అవ్వడం వల్ల మాకు స్థలం కేటాయించడానికి కలెక్టర్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పటికీ కూడా మాకు అది తీరని కోరికలాగా అయిపోయింది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా బసవేశ్వర సేవలలో వారి యొక్క ఆశయాలతోటే ఉన్నవాళ్ళము. మాకు కావాల్సింది అంటే ఇక్కడ టౌన్లో భువనగిరి మున్సిపాలిటీ కింద మాకు ఒక బసవేశ్వర విగ్రహానికి స్థలం కేటాయించాలి. అలాగే మాకు ఒక స్థలం రుద్రపు కలెక్టర్ గారు దగ్గర ఆ యొక్క ఫైల్ పెండింగ్లో ఉంది. అది ఒకవేళ మేము కొన్ని రోజులు అంది దాని నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. వీటిని కూడా మేము సాధించుకోవాలని మేము కారణాలు అంటే రాజకీయ కారణాలా లేకుంటే ఏ రకమైన కారణాలు? అంటే మనకు ఇచ్చినప్పుడు కొన్ని వేరే కులాల వాళ్ళు కొంత మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఈ ప్రభుత్వ భూమి కాబట్టి దాని గురించి మేము కొద్దిగా డీప్గా నిర్ణయం చేసి ఆలోచించి దాన్ని కేటాయిస్తామనే దాని మీద ఆగింది. వీరశైవ లింగాయత్ లింగబలి సంఘంగా మేము ఈ రాష్ట్రంలో జీవిస్తున్నాము. ఈ రాష్ట్రంలో మా పెద్దవాళ్ళు చెప్పినట్టు 15 లక్షల జనాభా ఉన్నాము. అయినా కూడా రాజకీయంగా వెనుకబడి ఉంది. ముఖ్యంగా బసవేశ్వరుని ప్రవచనాలు చెప్పుకుంటూ ఇష్టలింగదానం చేసుకుంటూ అని మా బలిజన్ కులస్తులు అందరూ కూడా ప్రతి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి పేదవారిగా ఉంటారు. ఆ పేదవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లభించడం లేదు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, మా వర్గాలకు, మా వెనుకబడిన వర్గాలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మా వాటా మాకు ఇవ్వాలి. ఏదైతే ఏ ప్రభుత్వం మా వాటా మాకు ఇస్తుందో ఆ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాము. మమ్మల్ని చాలా తక్కువ ఉన్నారు, సంఖ్యాబలం తక్కువ ఉందని చెప్పి మైనార్టీగా మమ్మల్ని పరిగణిస్తే అంతే గొప్ప మేము సమాధానం కూడా చెప్తానికి సిద్ధంగా ఉన్నాము. మా జనాభా పరంగా సిద్ధంగా ఉన్నాము, ఓట్ల పరంగా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు సమాజాలు 33 జిల్లాల సమాజాలు ఒకటిగా ఉంటాయి. ఒక చోట చూసుకుని ఇంకో చోట మేము గెలిపించే సత్తా లేకపోయినా ఓటర్లు ఉన్నా కూడా ఓడగొట్టే సత్తా మాత్రం మా దగ్గర ఉండదు. దయచేసి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి జిల్లాకు రుద్రభూమి కావాలి. ముఖ్యంగా ఈ భువనగిరి ప్రాంతంలో రుద్రభూమి సమస్య గత కొన్ని ఏళ్లుగా పెండింగ్లో ఉంటుంది. ఎవరు కారణం? పాలకుల, అధికారుల, ఎవరి వైఫల్యం? మేము తరతరాలుగా మా నాయకులందరూ కూడా ప్రతిసారి గ్రీవెన్స్ చేయాలి అప్లికేషన్ పెట్టడము, ఆ ఫైల్ నెంబర్ పరిగెట్టడము, అది పెండింగ్లో ఉంది. దయచేసి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, దయచేసి తొందరగా ఈ రుద్రభూమి సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది, కానీ బసవేశ్వర జయంతి విగ్రహం లేదు, కానీ పెట్టాలి కదా. అది కూడా డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. బసవేశ్వర విగ్రహం కూడా తొందరలోనే ఈ భువనగిరి ప్రాంతంలో స్థాపించాలి. అదేవిధంగా ఓబీసీ, స్టేట్లోనేమో బీసీ, సెంట్రల్లో ఓబీసీ. ఇదెక్కడి న్యాయం? తొందరగా ఈ అసెంబ్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే అసెంబ్లీలో మీరు తీర్మానం చేయాలి, ఈ వీరశైవ లింగాయత్ లింగ బలిజలను బీసీలుగా మీరు గుర్తించాలి, ఓబీసీలకు గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపాలని చెప్పేసి నేను ఒక ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ప్రతి మండలంలో బసవేశ్వర విగ్రహాలు ఉండాలి, రుద్రభూమి ఉండాలి, ప్రతి గ్రామంలో రుద్రభూమి ఉండాలి. అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు లోన్లు ఉండాలి. ముఖ్యంగా ఎంత దుర్గతం అంటే కార్పొరేషన్